అనేటువంటిది ఇప్పుడు ఓడిపోవటం అనేది సహజమైనటువంటి విషయం. కానీ ఎలాంటి ఓటమి ఇది? 11 సీట్లు రావటం కాదు ఇక్కడ ఓటమికి సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటి? సిద్ధం సభల్లో మాకు 151 నుంచి 175కి వెళ్తున్నామని చెప్పాడు. వాళ్ళు అటుపోవటం ఓడి ఎన్నిక వచ్చింది. అది కూడా 11 మిగిలారు, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇది ఒక రకంగా షాక్, నో డౌట్. మరి షాక్ నుంచి కొంత కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత తనకు దూరమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వెళ్ళిపోవటం, పార్టీ నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటం, డిప్యూటీ సీఎంలుగా చేసినటువంటి వాళ్ళు చేయటం, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు రాజీనామా చేయటం, ఇవన్నిటిలో వాళ్ళు కోలుకోలేని దెబ్బల నేపథ్యంలో మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకునేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. ఆయనే నేరుగా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓదార్పు యాత్రలు, జైలు యాత్రలు, ఇవన్నీ కూడా ఆయనే చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి నా 11 మందితో వెళ్తే ఆయన ఎలాగ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు 23 మంది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఒక సీటు ఉన్నటువంటి జనసేన పార్టీని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగ వ్యంగ్యంగా మాట్లాడి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తే ఉంటాయి. 5 ఏళ్ళు అంటే పెద్ద విషయం కాదు కదండి. ఆయన చెప్తున్నాడు కదా, అలా కళ్ళు మూసుకొని తెరిస్తే ఇలా అయిపోతాయి అనేటువంటి. అలాగనే అయిపోయినాయి కదా 5 ఏళ్ళు. మరి అప్పుడు జరిగినవన్నీ ఆయనకి గుర్తే ఉండి ఉంటాయి. కనీసం కలలాగానే గుర్తుండుంటాయి. ఇప్పుడు అసెంబ్లీకి పోయారనుకోండి, బహుశా అయ్యే జరుగుతాయి అనేటువంటి దాని మీద భయం ఉంటే ఉండొచ్చాం. ఇప్పుడు ఇక్కడ నరసింహప్రసాద్ గారు చెప్తున్నాడు, ఏం ఉండవు, రండి మీరు రండి అని చెప్తున్నాడు. నరసింహప్రసాద్ గారు మరి ఇక్కడ అసెంబ్లీలో లేడుగా. అసెంబ్లీలోనేమో మరి సిఐడి వాళ్ళు కస్టోడియల్ టార్చర్ గురైనటువంటి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అరే ఓడిపోయాడు కానీ ఎన్నికల్లో, అది అతను ఇంకా సావలేదా, బతికే ఉన్నాడు, రాజకీయంగా చంపేస్తే కదా అతను మనకు పీడ వదిలేదని మాట్లాడిన ఆయన అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉన్నాడు. ఇంకా చాలా మంది బాడీ షేమింగ్ గురైనటువంటి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఉన్నాడు. మరి వీళ్ళందరూ రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ర్యాగింగ్ చేస్తారు కదా, మరి ఆ ర్యాగింగ్ తట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి కదా. అందుకని మానసికంగా కొంత సంసిద్ధత కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి తెలియదు. ఒకవేళ ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏమన్నా దానికోసం మానసికంగా ప్రిపేర్ అవటానికి టైం తీసుకుంటున్నారేమో, నాకైతే తెలియదు మొత్తానికి ఏం జరుగుతుంది అనేది. జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా అయితే మాత్రం అసెంబ్లీకి వెళ్ళాలి. ఆయన్నే గెలిపించారు, 10 మంది ఇచ్చారు, ఆయనతో పాటు 11 మంది ఉన్నారు. బాధ్యతగా వెళ్ళాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. ఇవన్నీ మరి ఇప్పుడు ఇవన్నిటి అంశాల మీద చూస్తే నాకున్నటువంటి సమాచారం మేరకు అదే జనం వాళ్ళు ఏమో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు అనేటువంటి అంశాల మీద, చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని చెప్పేసి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా అనటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ గా విషయాలు ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడైతే డిస్క్వాలిఫై కారు. టెక్నికల్ గా వాళ్ళేమి మేము 5 ఏళ్ళు అసెంబ్లీకి పోమని వాళ్ళు ఏం చెప్పటం లేదు. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తారు ఏంటో తెలియదు. ఇప్పుడు ఇది ప్రమాణ స్వీకారాల తర్వాత ఇది 3వ సమావేశం. నాకు తెలిసి మొదట 2 సమావేశాలకే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. మొదట ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాల రోజున మొదటి రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, 10 మంది వెళ్ళారు. మొదటి రోజు నిరసన తెలియజేశారు, వచ్చారు. టెక్నికల్ గా 2 అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు. ఇప్పుడు జరిగేటువంటి 10 రోజుల 11 రోజుల సమావేశానికి మాత్రమే హాజరు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 101 ప్రకారంగా ఎవరైనా ఒక సభ్యుడికిన వరుసగా 60 రోజులకిన సభ సమావేశాలకిన ఏ పర్మిషన్ లేకుండా హాజరు కాకపోతే వాళ్ళ సీటు ఖాళీ అయినట్టుగా ప్రకటించాల్సి ఉంటుంది అనేటువంటి దాని మీద మన రాజ్యాంగం చెప్తుంది. వరుసగా 60 రోజులు. ఇప్పుడు 11 రోజులే కదా ఈ సమావేశాలన్నీ, ఇంకా 49 రోజులు ఉన్నాయి వాళ్ళకి. మరి ఆ సమావేశాల తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ సమావేశాలకి వెళ్ళొచ్చేమో. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలనేటువంటి దాని మీద వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేటువంటిది. ఎందుకు వెళ్తారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, అప్పుడు ఎందుకు వెళ్తారు అని. ఇప్పుడు ఇది కొంత ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి, వ్యతిరేకత ఇవన్నీ ఇంకా ప్రజల్లో లేవు అనేది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 లో ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి దాని మీద రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు. దాని మీద జనం ఎంత మేరకు ఏమిటి ఉంటారు అనేది, జనం ఎంత కొంత సఫర్ అయ్యేటువంటి వాళ్ళు, అమ్మఒడి రానటువంటి వాళ్ళు, రైతు భరోసా రానటువంటి వాళ్ళు, అరే జగన్మోహన్ రెడ్డి చెప్పేది కూడా కరెక్ట్ గా అనుకోవచ్చు. రేపొద్దున అసెంబ్లీ సమావేశాల నాటికి ఒక 10 నెలల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటికి ఇంకా
అమ్మఒడి రాలేదనుకోండి, రైతు భరోసా రాలేదనుకోండి, ఆడబిడ్డ దేవన అనేటువంటి నెలకు 1500 ఏమి చెప్పారు. అదేవిధంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం. ఇలాగా ఎవరైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాను. అవి ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేదు అనేటువంటి దాని మీద రేపు పొద్దున అసెంబ్లీలో 10 నెలల తర్వాత అసంతృప్తి, కొంత వ్యతిరేకత జనంలో ఉంటుంది. కాబట్టి దాని మీద వెళ్ళి మాట్లాడితే ఎలాగో వీళ్ళని మాట్లాడినారు కాబట్టి మీ తరపున, మేము ప్రజల తరపున మాట్లాడుతుంటే మా గొంతు నొక్కుతున్నారు అని చెప్పడానికి ఒక అవకాశం దొరికిద్ది అనేటువంటి దాని మీద ఒక ప్రణాళికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఆలస్యంగా వెళ్లేదానికి అవకాశం. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి అంశాలు ఇవన్నిటిని కూడా మనం గమనిస్తే, మీరు గమనించండి, రోజా కొన్నాళ్ళు కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం కృష్ణాంజలి రోజా గారు బయట విందాము, ఆవిడ ఏమో మాట్లాడారు, విన్నాక మీరు రెస్పాండ్ అవుతుంది. రోజా గారు బయట ప్లే చేయండి. చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు రైట్ ఇది ఆవిడ వెర్షన్. ఒక అంశం అండి, ఇక్కడ వర్మ గారు ఎప్పుడు మాజీ మంత్రి రోజా ఆవిడ కొన్నాళ్ళు ఇతర దేశాలకేవో ఆవిడ వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళారు. ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న సమయంలో రోజు పెట్టకపోవచ్చు కానీ ప్రెస్ మీట్. ఆవిడైతే నాకు తెలిసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి. ఆవిడ మీద ఆంధ్రాకి సంబంధించినటువంటి 105 కోట్లకు సంబంధించినటువంటి ఏదో కుంభకోణం ఉంది, అదిగో అరెస్ట్ చేస్తారు, ఇదిగో అరెస్ట్ చేస్తారు, చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, వాళ్ళు కూడా మేము రెడీ, మా దాంట్లో ఏం కుంభకోణం జరగలేదని మాట్లాడేటువంటి పరిస్థితి. మీరు గమనించండి, వాళ్ళు స్ట్రాటజికల్ గా ఒక అంశాన్ని ఇప్పుడు ఈ డిబేట్ లో శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి, మాజీ మంత్రి రోజా దగ్గర నుంచి, భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చేటువంటి అంశాలు ఏంటి అని అంటే, అసలు తెలుగుదేశం పార్టీ ప్రారంభానికి ఉంది. అసలు ఇప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక ఉదాహరణ ఎక్కడ చెప్పాడు, అసలు 1982కు ముందు అసలు కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఉన్నటువంటి కార్టూన్ గురించి చెప్తున్నాడు. అని మీరు అప్పటి నుంచి ఇప్పుడు ఎలాగూ గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి వాటిలే మీరు తప్పులు చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో అటువంటి పాతాటి ఎప్పుడైనా కేసే అంటున్నారు కదా, మరి అప్పుడు కూడా కేసే కదా అనేటువంటి వాదనలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నరసింహప్రసాద్ గారు కానీ లేకపోతే కిరణ్ గారు కానీ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే జరుగుతున్నటువంటి సోషల్ మీడియా అరెస్టులన్నీ కూడా గత 5 ఏళ్లలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు తప్ప ఇప్పుడు ఏమైనా ప్రభుత్వంలో ఈ 5 నెలల్లో లేకపోతే గత 5 ఏళ్లలో కానీ తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద చేసినటువంటి సోషల్ మీడియా వాటి మీద ఎక్కడా ఏ అరెస్టులు లేవు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే తమ వాళ్ళను తప్ప తమ రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే చట్టాలని, పోలీసుల్ని ప్రయోగించేటువంటి విధానం అయితే కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత విచ్చలవిడితనం అదేంటి అని అంటే, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ప్రయోగించటము, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టండి అనటం, ఒకళ్ళ బాధితులు ఉంటే బాధితుల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేశారు వాళ్ళు.
వీళ్ళు ఆ స్థాయిలో విచ్చలవిడితనం ఉందా లేదనేటువంటిది ఇంకా ఉండగా తెలిసేదానికి అవకాశం ఉండదు. ఇప్పటికైతే మాత్రం ఓన్లీ రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే కేసులు పెడుతున్నారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక్క